చంద్రశేఖర్ నరేంద్ర మోడీ గారు ఇద్దరు కలిసి డబ్బులుంటే చాలు కార్పొరేట్ సంస్థలు దేశాన్ని దోసుకొని అందులో కొంత వాటా కప్పము కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు చెల్లిస్తే ఆ కప్పాన్ని తీసుకొచ్చి ప్రజలెన్నుకున్న ప్రజా ప్రతినిధులను నయానను భయానను లేదా సంతలో పశువులను అడ్డగోలుగా కొన్నట్టుగా కొని తమ పార్టీలను విస్తరించుకోవాలని తమ పార్టీలను గెలవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ దేశం మనది, ఈ ప్రజాస్వామ్యం మనది. ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత బరువు తెలంగాణ యువకుల మీద ఉన్నది. ఇవాళ తెచ్చుకున్న ప్రజాస్వామ్యాన్ని నిలుపుకున్నప్పుడే, ప్రజాస్వామ్యం ప్రజల వద్దకు చేరినప్పుడే ప్రభుత్వాలు సంక్షేమము అభివృద్ధిని రెండు కళ్ళలాగా భావించి పేద ప్రజల దగ్గరికి పరిపాలన వస్తుంది. అట్లా కాకుండా కాంట్రాక్టర్లకు కమిషన్లు ఇచ్చే వాళ్లకు అవినీతికి పాల్పడే వాళ్లకు పార్టీలు టికెట్లు ఇచ్చి ఆ టికెట్లు ఇచ్చిన వాళ్ళు కింద మందు పోసో లేకపోతే డబ్బులు ఇచ్చో ఎన్నికలలో గెలవడం మొదలు పెడితే రాజకీయం కూడా వ్యాపారంగా మారుతుంది. ఇక పరిపాలన అనేది ఉండదు. కొద్దిమంది పెట్టుబడిదారుల చేతుల్లోకి పరిపాలన వెళ్ళిపోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి ఈరోజు తెలంగాణ ఎన్ఎస్వై రాష్ట్ర అధ్యక్షుడు బల్మూర్ వెంకట్ ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నాడు. ఇది ప్రజలకు ప్రతి కుటుంబానికి స్ఫూర్తినిచ్చే కార్యక్రమం. ఇవాళ మీరు ఇక్కడికి వచ్చిన యువకులు, వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చిన యువమిత్రులు, మీరు మీకోసమో లేకపోతే పాల్వాయి స్రవంతిని గెలిపించడానికో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడానికో మీరు ఈ ప్రయత్నం చేస్తలేరు. మీ ప్రయత్నం ఈ రాష్ట్రంలో దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నం, భవిష్యత్ తరాలకు హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.